హరే కృష్ణ. వైదిక సంస్కృతిలో వాదన చేయడం కూడా ఒక గొప్ప కళ. ఎవరైనా 2 వర్గాల వాళ్ళు ఒక విషయంపై వాదన చేయాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా కృష్ణుడు భగవంతుడా కాదా అనే విషయంపై చర్చ చేయాలనుకుంటే మొట్టమొదట ఇరుపక్షాల వాళ్ళు కూడా తత్సంబంధమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత వాద ప్రతివాదనలు చేయాలి. ఉన్నతమైనటువంటి వాదనను అధమమైనటువంటి వాళ్ళు అంగీకరించాల్సి ఉంటుంది. ఎదుటి పక్షం వారు ఒక ఉన్నతమైనటువంటి వాదనతో సమాధానం ఇచ్చేంత వరకు అవతలి పక్షం వారు ఇచ్చినటువంటి వాదనను కనీసం తత్వతః అయినా అంగీకరించాలి. అంతేగాని వారి దగ్గర ఉన్నతమైన వాదన లేకపోయినా తాము ఏదైతే వాదిస్తున్నారో దానికి అంటిపెట్టుకుని ఉన్నట్లయితే దానిని వితండవాదం అని చెప్పంటారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇదిగో ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథం, ఇది శ్రీమద్ భాగవతం దశమ స్కందం యొక్క సారాంశం. ఇందులో ఎందుకని కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే విషయం శాస్త్రాధారాలతో నిరూపించబడింది. ఒకవేళ ఎవరైనా సరే ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే ఎక్కువ లక్షణాలు వేరే ఇంకొక వ్యక్తిలో ఉన్నట్లయితే వాళ్ళు ఆ వ్యక్తిని భగవంతుడిగా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఆ విధంగా వాళ్ళు శ్రీకృష్ణ భగవానుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఆ వ్యక్తిలో లేవని అనుకున్నట్లయితే వారు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి వ్యక్తిని కనుగొనేంత వరకు శ్రీకృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించాల్సిందే. ఆ విధంగా అంగీకరించినట్లయితే అప్పుడు అది వితండవాదం అవుతుంది. కనుక శ్రీల ప్రభుపాదుల వారు ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథం రూపంలో అందరికీ సవాలు విసురుతున్నారు. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుని కంటే శాస్త్రాలలో అధికమైనటువంటి దివ్యమైన గుణాలు లీలలు చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని మనం ఖచ్చితంగా భగవంతుడిగా అంగీకరిస్తాం. కానీ ఆ విధంగా మరొక వ్యక్తిని చూపించలేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడని అంగీకరించాల్సి వస్తుంది. ఇది వైదికమైనటువంటి వాదన ప్రక్రియ. మరి ఈ గ్రంథంలో ఏముందో అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోండి. భగవంతుడంటే ఏమిటో తత్వతః శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోండి. భగవంతుడంటే ఏదో ఒక గుడ్డి విశ్వాసమో లేదో భావుకతో కాదు, శాస్త్రాధారంతో మనం భగవంతుడంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఒకవేళ శాస్త్రాధారంగా అందించబడినటువంటి ఈ గ్రంథం ఇందులో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ రూప గుణలీలల యొక్క వైభవాల కంటే అధికంగా మరొకరు ఎవరైనా ఈ సృష్టిలో ఉన్నట్లయితే వారిని మనం భగవంతుడని అంగీకరిద్దాం. అలా మరొక వ్యక్తిని చూపించలేకపోతే, నిరూపించలేకపోతే అప్పటి వరకు ఖచ్చితంగా కృష్ణుడిని భగవంతుడిని అంగీకరించాల్సిందే. సంపూర్ణ వివరాలకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.